ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టవలనన్న విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవని ఎందైనా ఉన్నదేమో అని పరిశీలన చేసి జాగ్రత్త వహించుడి అని. ప్రజలారా, జీవము గల దేవుడు, సజీవుడైన దేవుని కుమారుడు, యుగయుగములకు రాజుగా ప్రభువుగా ఉండువాడు, ఏకైక దేవుడు, రక్షకుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కన్నులుండియో చూడకయు, చెవులుండియో వినకయు, నోరుండియో మాట్లాడక ఉండే వట్టి బొమ్మలు కాదు, విగ్రహము కాదు మన ప్రభువు. ఆయన ఆకాశ మహాకాశాలలో నివసించువాడు, మరణము గెలిచి మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచిన సజీవుడైన దేవుడు మన ప్రభువు. మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములలో పాలివాడాయెను. ఆ గొప్ప మహిమకరమైన పరమును వీడి ఈ భూలోకంలో దీనుడిగా మన కొరకు జన్మించేను ప్రభువు. శ్రేష్టమైన విలువ పెట్టి కొనలేని రక్షణను ప్రతి ఒక్కరికి అందించి సిలువలో మరణించెను. మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై లేచి పునరుద్ధానుడైన ప్రభువు మన యేసుక్రీస్తు. విశ్వాసము మూలముగా, ఆయన యందలి హృదయపూర్వకమైన విశ్వాసము మూలముగా మనలను తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు మన ప్రభువు. అయితే ప్రజలారా, అలాంటి జీవము గల దేవుణ్ణి విడిచి, రక్షణ అందించిన దేవుణ్ణి విడిచి, సమస్త బాధలు బంధకముల నుండి విడిపించి పరలోక రాజ్యమునకు తనతో పాటు యుగయుగములు తరతరములు జీవించుటకు తీసుకొని వెళ్ళే ప్రభువును విడిచి, ఆయన మార్గములను విడిచి, అవిశ్వాసపు భ్రష్టమైన దుష్ట హృదయం మనలో ఉన్నదేమో, అలాంటి ఆలోచనలు మనలో ఉన్నవేమో జాగ్రత్తగా చూచుకుందాం. ఆయన మాత్రమే జీవమును, వెలుగును, నిజమైన సంతోషమును, రక్షణను, అభివృద్ధిని, దీవెనలను అందించువాడు. ఆయనను విడిచి, ఆయనను కాదని ఎక్కడికి వెళుదుము? ఆయనను కాదని ఎక్కడికి వెళ్ళి దాక్కుందుము? సాతాను పక్షములో చేరుదుమా? మొదట ఆశతో ఆనందముతో నింపి చివరికి జీవితాలను నశింపజేసే అంధకారంలో పడద్రోసే సాతాను పక్షంలో చేరుదుమా? ఉగ్రత మందు ఎక్కడికి వెళ్ళి దాక్కుందుము? పెద్ద భవంతులలో, కోటలలో వెళ్ళి దాక్కుందుమా? అవి మనల్ని రక్షించునా? లేక సాతాను రక్షించునా? లేక మనుషులు రక్షించునా? లేక మనము సంపాదించిన ఆస్తి రక్షించునా? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. కేవలము ప్రభువు మాత్రమే రక్షింపగలడు. కేవలము ప్రభువు మాత్రమే ఈ లోకానికి రక్షకుడు. ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువు. ఆయన కంచెను దాటి వెళ్ళితే అనేక తోడేళ్లు మనల్ని భక్షించుటకు కాచుకొని ఉన్నవి. కాబట్టి ప్రజలారా, ఎటువంటి అవిశ్వాసపు తలంపులకు, క్రియలకు చోటియక వాటిని తరిమి కొట్టి పరిపూర్ణమైన విశ్వాసమును, నిరీక్షణను, ధైర్యమును, రక్షణ ఆనందమును కలిగియుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము మీకు దూరమైతే సాతానుకు చేరువైనట్టే. మేము మీ కంచెను దాటితే సాతాను ఊబిలోనికి పాత్రులైనట్టే. మిమ్మును కాదనుకొని వెళ్ళి ఫలించక భ్రష్టులయ్యే వారంగా కాక, జీవము గల దేవుణ్ణి ఎన్నడూ విడువక ఆయన యందు ఉండి ఫలించుటకు, ఆధ్యాత్మికంగాను మరియు అన్ని విషయముల్లోనూ అభివృద్ధి పొందుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మా హృదయమునకు, తలంపులకు కావలించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమీన్.